హలో అండి. కాకరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు చేదని. బట్ చేదు లేకుండా ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళకి, పిల్లలకి ఇష్టంగా తింటారు. ముందుగా కాకరకాయలని తొక్కు తీసుకొని దాని మీద ఉన్న పుట్టు లాంటిదంతా తీసేసుకొని ఇలా చక్రాల్లా కట్ చేసుకోవాలి. ఇవి మీడియం సైజులో ఉంటే ఇంత సైజు కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో వేయించాలి. కొంచెం ఆయిల్లోనే వేయించుతున్నాను. ఇప్పుడు నేను కాకరకాయ కారం చేస్తున్నాను అనమాట. కొంచెం నూనెలోనే వేయించుతున్నాను. ఇదే నూనెలో కాకరకాయలు వేయించాను. అలానే పప్పు దినుసులు, కారం పొడిలోకి కావాల్సిన పప్పు దినుసులు కూడా ఇదే ఆయిల్లో వేయించాను అనమాట. ఎక్కువ ఆయిల్ లేకుండా ఈ కాకరకాయ కారం అనేది చేసుకోవచ్చు. ఇలా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఆయిల్లో మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గ పెట్టేసుకుంటే ఈ విధంగా ఫ్రైలా అయిపోతాయి అన్నమాట. కొంచెం మూత పెట్టి 10 మినిట్స్ మూత తీసేసాక ఒక 5 మినిట్స్ ఇలా రోస్ట్ చేసేసుకుంటే మొత్తం కాకరకాయలు అనేది రోస్ట్ లాగా అయిపోతాయి. మాడకూడదండి, ఇక్కడ వీడియోలో చూపించినట్టు వేగనిచ్చుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని పక్కకు తీసేస్తే ఎక్సెస్ ఆయిల్ అనేది పక్కకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కారపొడికి సరిపడా వేరుశనగ గుళ్ళు, మినప్పప్పు, పచ్చెనపప్పు, ధనియాలు, జీలకర్ర వీటన్నిటిని ఒకదానికి తర్వాత ఒకటి ఇలాగ ప్యాన్లో అదే నూనెలో వేయిస్తున్నాను అనమాట. ఫస్ట్ వేరుశనగ గుళ్ళు, పచ్చెనపప్పు, మినపప్పు వేయించుతున్నాను. ఇలా ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఈ ఎర్రగా వేగిన తర్వాత వీటన్నిటిని మిక్సర్ జార్లోకి, పొడిగా ఉన్న మిక్సర్ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఒక 10 డేస్ వరకు ఉంటుందండి కాకరకాయ కారం. అలానే వీటన్నిటికి సరిపడా కారము, ఉప్పు, వెల్లుల్లి రెమ్మలు కూడా తీసుకోవాలి. ఇందులో మిక్సర్ జార్లో కారము, ఉప్పు, అలానే ఒక వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఇంకొంచెం వెల్లుల్లి రెమ్మలు, అలానే మనం వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలన్నమాట. అంటే ఒక పల్స్ ఇచ్చుకోవాలి, ఒక 2 పల్స్ ఇచ్చుకుంటే ఈ విధంగా తయారవుతుంది. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఇది కాకరకాయ కారమా అంటే నమ్మరండి, అంత టేస్ట్గా ఉంటుంది. చక్కగా పప్పులు వేసుకున్నాం కాబట్టి ఆ టేస్ట్తో చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు నేను కాకరకాయ ఫ్రై చూపిస్తున్నాను. సేమ్ అలానే ముక్కలు కోసుకోవాలి చక్రాలల్లే. ఇందులో పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి ఒక ప్యాన్లో. ఇంకొక ప్యాన్లో ఈ కాకరకాయ ముక్కల్ని వేయించుకోవాలి కొంచెం ఆయిల్లోనే. ఇవి రెండు విడివిడిగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇవి చూపిస్తున్నవన్నీ మెత్తగా పౌడర్ చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు, కొబ్బరి, ధనియాలు, ఇవన్నీ కూడా కరివేపాకు. ఇప్పుడు ఈ రెండు సపరేట్గా వేయించుకున్నాం కాబట్టి చక్కగా వేగుతాయి. వేగిపోయినాక ఈ రెండింటిని కలిపేసుకోవాలి. మీరు ఒకవేళ ఉల్లిపాయ వేగిన తర్వాత ఈ కాకరకాయ వేయించుకుందాం అనుకుంటే కాకరకాయ అంత వేగదండి. నేను ట్రై చేశాను, అందుకనే రెండింటిని సపరేట్గా వేయించుకొని ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఈ రెండు ఆల్రెడీ వేగిపోయినాయి కాబట్టి వేరుశనగ గుళ్ళు వేయించినవే నేను మిక్సర్ జార్లో మిక్సీ పెట్టానండి. వేరుశనగ గుళ్ళు, కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు ఇదంతా కొంచెం నీళ్లు పోసుకొని ఇలా పేస్ట్ అల్లే చేసుకోవాలి. ఇందులో సరిపడా ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది పొడి పొడిలా ఆడిపోతుందండి. ఇదిగోండి ఈ విధంగా అవుతుంది. అక్కడ పేస్ట్ వేసాం కాబట్టి కూరలా ఉండదు, మనం ఫ్రై చేస్తే ఫ్రైలా అయిపోతుంది. నేను ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదు, కొంచెం ఆయిల్ తోటే చేశాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.